श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुर्ध्ररूपेभ्यः सर्वं परमेश्वरार्पितं। సింహరాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయాలు, రాజకీయంలో నిలబడేటువంటి అవకాశము, వ్యాపారంలో కనుక ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం క్షూలంగా పరిశీలన చేసుకుంటే కనుక సూక్ష్మంలో సింహరాశి వారు ఈ జూన్ నెలంతా కూడా చాలా ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రమేయాలు లేకుండానే మీ పేరుల వల్ల కొన్ని పనులు పూర్తవడం, ఆ క్రెడిట్ మీ ఖాతాలో పడడం, పైగా అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం, మీరు ఈ పని ఈ టయానికి అవుతుంది అని ఎవరికైతే మీరు మాటిస్తారో ఆ టయానికి ఖచ్చితంగా పని అవ్వడం, మీ వాక్ శుద్ధి పెరగడం అనేటువంటిది ఈ జూన్ నెలలో జరుగుతుంది. పైగా సింహరాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకుని ఇప్పటి వరకు గుర్తింపు లేని మిమ్మల్ని క్యాడర్ గుర్తించి నువ్వే చేయగలవు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుని పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం సింహరాశి వారికి కాలం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ నెలలో. పైగా విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రెండు పడవల మీద కాలు వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటు మీరు అనుకున్న రంగము, మీ పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఈ కాలేజెస్ లో కానీ లేదా మీరు చదవాలనుకున్న కోర్సుల్లో కానీ రెండింటికి రాణించడము, రెండింటిని బాగా మెయింటైన్ చేయడం అనేటువంటి విద్యార్థులు కలిసి వస్తుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల వారికి మాత్రం అవకాశం చాలా తక్కువగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక సింహరాశి వారు ఖచ్చితంగా జూన్ 19వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక ఆచితూచి వెచ్చించండి. ఎదుటి వ్యక్తి పెట్టాడు కదా అని చెప్పి అదే సంస్థలో మీరు పెట్టుబడి పెట్టకండి. ఎక్కడైతే ఎవరు తక్కువ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారో దాంట్లో పెట్టుకొని మీకు కలిసి వస్తుంది. పైగా సింహరాశి వారు ఈ రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించేటప్పుడు తెలియకుండానే ఇందులో పెట్టబోయి వేరే దాంట్లో పెట్టి అయ్యయ్యో అనవసరంగా దాంట్లో పెట్టానే అనేటువంటి పొరపాటు చేశాం అని బాధపడుతుంటారు. ఆ పొరపాటు రానున్న రోజుల్లో మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనసు చెంచలించడం వల్ల ఆ సమయానికి మీరు చేయవలసినటువంటి పెట్టుబడి వేరే దానికి తరలించడం వల్ల రానున్న రోజుల్లో అది బంగారు సిరులు కురిపించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. బాధపడకండి సింహరాశి వారు ఆ విషయంలో మాత్రం. ఇక మీ యొక్క కుటుంబంలో కానీ లేదా విందు వినోదాల్లో కానీ మిమ్మల్ని అవమానపరుస్తారు. ఏనుగు వెళ్తే కుక్కలు మరిగాయి అనుకోండి తప్ప గొడవ పెట్టుకోవద్దు. దానివల్ల మీ యొక్క విలువల్ని తగ్గించి మిమ్మల్ని బి గ్రేడ్ గా పోర్ట్రేట్ చేసేటువంటి అవకాశం శత్రువుకి మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మాట విషయంలోనూ మీ చేతల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు శరీర అవయవాలు అంటే మీ చేతులు కానీ కాళ్ళ కడలికలు కానీ అన్నీ కూడా ఒకసారి దగ్గరగా చూసుకోండి. పొరపాటును మీ కాలు తగిలినా నువ్వు కావాలని నన్ను తన్నావని చెప్పి మిమ్మల్ని బీగ్రేడ్ చేసేటువంటి అవకాశం లభిస్తోంది. అవమానపడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు విలువైన వస్తువులు అయితే కొనుగోలు చేస్తారు, తక్కువ ధరలో కొనుగోలు చేస్తారు. ఇది నాకు అవసరం లేదు తీసుకెళ్లిపోవాలని ఎంతో కొంత ఇచ్చి ఆ విలువైన వస్తువు తెచ్చుకోవడం ఖచ్చితంగా జూన్ నెల 12వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది. సింహరాశిలో ఉన్నవారు వ్యాపారాలు చేసేటువంటి అవకాశం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మీ ఇష్టం. ముందుగా వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు ప్రత్యక్షంగానే చెయ్యండి. వ్యాపారాల విషయానికి వస్తే కనుక ఆకుకూరలు కానీ లేదా శీతల పానీయాలు కానీ లేదా హోల్సేల్ మెడికల్స్ కి సంబంధించి కానీ చెయ్యండి. అద్భుతంగా మీరు శ్రీకారం చుడుతుంటారు. ఈ సింహరాశి వారు ఇహ పూర్వం మీరు ఎక్కడైతే అగౌరవపడ్డారో అక్కడే మిమ్మల్ని మళ్ళా అగౌరవం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి అవకాశం ఆస్తి ఏదైతే ఉందో అది రాదు. దానికోసం ఆలోచన లేదు, చేయకండి.
ఈ 2 నెలల్లో కూడా సింహరాశి వారికి ఆకస్మిక ధనయోగం లేదు. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారు కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జయం అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. మీదే పై చేయేటువంటి అవకాశం లభిస్తోంది. సింహరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను పంపించడం, దాని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇక సింహరాశి వారు జూన్ నెలలో ఏ దేవతారాధన చేస్తే మంచిది అంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయండి, ముత్యాన్ని మెల్లో ధరించండి, లేదా ముత్యపు మాలతో ఐం క్లీం లక్ష్మీ నరసింహాయ నమః అని మహామంత్రాన్ని 54 సార్లు పఠించుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతి శనివారం రోజున తామర పువ్వుని వెంకటేశ్వర స్వామి వారికి అర్పించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దొరికితే అద్భుతం. లేదు మీ దగ్గర ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వారు దేవాలయం లేదు గురుగారు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక పద్మాన్ని సమర్పించండి. పైగా శనివారం రోజున ఈ సింహరాశి వారు ఖచ్చితంగా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో విభూతి ధారణ ఉత్తరాకారంగా చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. సర్వము నారాయణ అనుగ్రహం కటాక్షం కలుగుతుంది.